అలాగే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు బ్లాగ్స్. సో నేను వచ్చేసి అమెజాన్లో ఒక హెల్మెట్ ఆర్డర్ పెట్టాను అనమాట, స్టీల్ బర్డ్ది. ఇదనమాట, ఇది ఆర్డర్ పెట్టినా నేను ఆన్లైన్లో. ఇది వచ్చి మనకు 1800 ఎంత పడ్డది. అంతా బాగుంది. ఇది ఆల్రెడీ వరకు వచ్చింది నా కొడుకు. ఇది మొత్తం పోవాలి లోపలికి. నా దగ్గర సేమ్ చూస్తే ఇంకొక హెల్మెట్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఇస్ దీనిలాగానే, రెండో ఒకటే చూడు. ఇది మనకు వచ్చేసి ఇది ఇట్లా లోపల పోతుంది అనమాట, అర్థమవుతుంది. ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది పోతలేదు, ఏదో ఖరాబ్ అయినట్టుంది. ఇది లేదు స్ప్రింగ్ ఏమైనా అయిందా లేకపోతే మనకేం తెలియదు. ఇది ఖరాబ్ వచ్చింది, ఇది ఓకే. ప్లస్ నాకు డౌట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఆర్డర్ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తగా చూసుకోవాలి. వీడు చూడు, వీడు ఏం చేసిండు, ఇది ఆల్రెడీ వాడికి ఆర్డర్ పోయినట్టుంది. వీడు దీని మీద ఇలా బ్లాక్ చేసి ఇట్లా కవర్ చేసి పంపిండు. వీళ్ళు నాకు ఏ బిల్ 1 అడ్రస్ పెట్టి పంపిండు. ఇది చూసుకోరు ఇక. ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కొంచెం ఫస్ట్ చూసుకోండి జాగ్రత్తగా. ఇదైతే నేను ఆల్రెడీ ఇది వచ్చినప్పుడు ఇలా డ్యామేజ్ ఉండే, నేను ఎప్పుడో సెకండ్కి పెడితే నాకు వీటికి ఇచ్చిన ఆర్డర్ ప్రైమ్ టుమారో అని చూపించి ఎంత పెద్ద స్కామరా బాబు. సో మీరు ఎప్పుడైనా అమెజాన్ ఆర్డర్ పెట్టినా చాలా జాగ్రత్తగా ఉండండి.